హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ నేను మునక్కాయ ఆలు కర్రీ చేయబోతున్నాను. మసాలా వేసుకుని వంకాయ, మునక్కాయ, ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ అనేది రాగి సంగటి అండ్ జొన్న సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. చాలామందికి జొన్న సంగటి తెలీదో జొన్న సంగటి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఆ రెసిపీ ఉండే ముందు వీడియోస్లో చేస్తాను. జొన్న సంగటి ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేసి పెడతాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ రసం మాత్రం సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ ఇది చపాతీలోకి, అట్టులోకి అండ్ రోటీస్లోకి, జొన్న రోటీ, సొద్ద రోటీ వీటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఆనియన్స్, ఆలు అండ్ మునక్కాయ, వంకాయ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా పోపు దినుసులు వేసుకొని పోపు దినుసు బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆలు, మునక్కాయ వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్, పసుపు, సాంబార్ పొడి వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ ఆయిల్లో వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి కొంచెం వాటర్ వేసుకుంటే కూరగాయలు తొందరగా ఉడుకుతాయి, మాడకుండా తొందరగా ఉడుకుతాయి. మీరు కూడా ఏదైనా కూరగాయలతో కర్రీస్ చేసేటప్పుడు ఇలా ఈ టిప్ పాటించండి. ఇవన్నీ ఉడికిన తర్వాత మసాలా వేసుకుంటున్నాను. వంకాయ వేసుకుంటున్నాను. వంకాయ కొంచెం ఉడికిన తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా కూడా ఒక 10 మినిట్స్ వేగిన తర్వాత టమోటాలని మిక్సీ వేసుకొని టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఎందుకంటే మనం గ్రేవీ కోసం యాడ్ చేసుకుంటున్నాం. దీనికి రసంగా ఉంటే బాగుంటుంది కర్రీకి. ఇది నేను ఫ్రెష్గా ఇప్పుడు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లము, వెల్లుల్లి, ధనియాలు, కొబ్బరి వేసుకొని మిక్సీ వేసుకున్నాను మసాలా. ఇవన్నీ ఉడికిన తర్వాత మనకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్లోకే కాకుండా నేను చెప్పిన వాటిల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ సరిపడా వాటర్ వేసుకొని నేను రసం కోసం అయితే వేసుకున్నాను. ఇక్కడ మేము భోజనానికి కూర్చున్నాము. ఇది ఉల్లిపాయ గోంగూర చట్నీ ఫస్ట్ చూపించింది. ఇదేమో నేను పెట్టిన రసం అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. టేస్ట్ సూపర్గా ఉంది కూడా, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్కి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ అనేది ముందుకు సాగుతుంది. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ముందు మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ వల్లే ఏదైనా కానీ, కాబట్టి